కానీ రాజంబోయి నేను కష్టాలెన్నో పెట్టినాను, కన్నీరా పెలాలితో కష్టాలెన్నో పెట్టినాను, నిందాలెన్నో మోసుడాయే రందితోని బతుకుడాయే రాకపాయే రన్నే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే వంకాయలు అయితే తెంపుతున్నాం. మేమైతే వంకాయలు అయితే ఇంకా ఇప్పటికి మనమైతే ఒక 5-6 సార్లు తెంపినాము. చూసిరు కదా, మనకు 5-6 సార్లలో ఒకసారి రెండోసారి అయితే రేటు తగిలింది. 20 రూపాయల కంటే కొంచెం ఎక్కువ 22 రూపాయలు అమ్మింది. ఇక తర్వాత ఎప్పుడు వచ్చినా కానీ అదే 16 రూపాయలు 14 రూపాయలు రేట్ అయితే వస్తుంది. ఇక వంకాయ కూడా అంతగానం ఏం కాస్తలేదు. మొన్న లాస్ట్ టైం కూడా మంచిగా మందే స్ప్రే చేసినాం, అయినా కానీ మనకు దిగుబడి అయితే రావట్లేదు. సో ఇంకా నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఈ వంకాయ చేత మొత్తం తీసేద్దామని ఫిక్స్ అయినాము. ఇంకా వంకాయలు అయితే తెంపుతుంది ఇంకా గిడ్డ తెంపు వంకాయలు అయితే అన్ని తెంపుతాము. అన్ని తెంపేసి కంప్లీట్గా అయితే మేమైతే ఇంకా పైపులు కూడా పీకేసాం ఇప్పటిదాకా కష్టపడి. ఇప్పటిదాకా ఎండ ఉందని చెప్పేసి వీడియో తెలియదు. ఇళ్ళకైనా పైపులన్నీ ఇలా చేనులు ఉంటాయి కదా, ఈ పైపులన్నీ వీకేసి మొక్కజొన్నలు గుంజిపెట్టామని. ఇక వచ్చేసి ఇప్పుడు రూటవేటర్ వస్తుంది, ట్రాక్టర్ వస్తుంది. ట్రాక్టర్ వస్తే ట్రాక్టర్ తర్వాత రూటవేటర్ కొట్టిస్తే 2 సార్లు కొట్టిస్తే 20 కొట్టిస్తే సెట్ అవుతుంది అనుకుంటున్నా. 20 కొట్టి చూద్దాం, వర్కౌట్ అయింది అనుకో వర్కౌట్ అవుతుంది. లేకపోతే మళ్ళీ ఇంకోసారి కూడా కొట్టించే ప్రయత్నం చేద్దాం. చేసి ఇలా ఏం చేయని పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నాము. అదే మీరు ఒక నిన్న లైవ్ పెట్టినప్పుడు కూడా అడిగినాము. అదే లైవ్లో అంటే రైతులు ఎంతమంది ఉంటే ఏం చేయని పెడితే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం సజెషన్ అడిగినాము. అడిగితే ఇంకా కొంతమంది అయితే శనగలు పెట్టు అని చెప్పారు. శనగలు పెడదామంటే ఏమైందంటే ఇది రాగడ్ భూమి కాదు, శనగలు పెడదానికి రాగడ్ భూమి కాదు. సో అందుకే శనగలు క్యాన్సల్. ఇంకా వేరే మొక్కజొన్న పెట్టమన్నారు. అయితే నాకు ఆల్రెడీ మొక్కజొన్న ఉంది ప్లాన్లో. కాకపోతే మొక్కజొన్న అంటే సీట్ కాన్ పెట్టినా నార్మల్ పెట్టినా అనేది ఆలోచన చేస్తున్నా. అక్కడ ఆల్రెడీ పెట్టినాం కదా మొక్కజొన్న కనిపిస్తుంది దానిలో. ఆ మొక్కజొన్న అయితే వచ్చేసి ఆల్రెడీ నార్మల్. అది 2 నార్మల్ ఉంటే సిచ్యువేషన్ ఎట్లుంటే తెలియదు. ఒకటి ఇది ఒకటి అవుతుంది అనుకో, ఒకదాని కాక ఒకదాని రేటు తగ్గుతాను ఒక ఆలోచన. రైతులకు కూడా మంచిగా ఉపయోగపడుతుంది. అట్లా కొంచెం జాగున్న వాళ్ళు కొంచెం అది కొంచెం ఇది కొంచెం పెట్టుకుర్రి బాగుంటుంది. మేమైతే ఈ వంకాయలు అయితే కంప్లీట్గా అన్ని తెంపేసి మేమైతే ఇక పైపులు అయితే వీకేషన్ ఇప్పటిదాకా. ఈరోజు వచ్చేసి అయితే ఇక ఈ పని అయితే చేస్తాం. రేపు వచ్చేసి మళ్ళీ ఫుల్ పని ఉంటుంది. ఈరోజు లైవ్ విషయంకి వస్తే ఈరోజు లైవ్ పెట్టుడు అవుతుందా కాదా తెలియదు. ఎందుకంటే షాపింగ్ పోయే వర్క్ ఉంది. షాపింగ్ అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాం కాబట్టి ఆడ లైవ్ పెట్టి నీకు అవుతుందో కాదో తెలియదు. ఒకవేళ నైట్ షాపింగ్ చేస్తే మాత్రం అసలు వీలు కాదు. షాపింగ్లో లైవ్ పెడితే పెట్టరాదు. ఇంకా లైవ్ కూడా ఈరోజు పెట్టమో కూడా తెలియదు. ఇక నమ్మక దగ్గర రేపు మనం షాపింగ్ బట్టలు తెచ్చుకున్నాక అవి ఎట్లుంటాయి ఏంది అనేది మొత్తం క్లారిటీగా మీతో పాటు షేర్ చేసుకుందాం, ఎలా ఉన్నాయని చెప్పేసి. మిమ్మల్ని కూడా చాలా మంది అడిగినాం లైవ్ పెట్టినప్పుడల్లా షాపింగ్ చేసిరా అట్లా అయింది. ఇక ఈరోజు షాపింగ్ పోదామని ఫిక్స్ అయిన వాస్తవానికి. అది వంకాయలని తెంపి ఈ పైప్ లైన్ వీకేసి ఒకవేళ సాయంత్రం వరకు ట్రాక్టర్ వస్తుందేమో అనుకున్నా. ఆయనకు ఒకసారి ఫోన్ చేయాలి, వస్తానడు అనుకో, వస్తే ఆయన రూటవేటర్ కొట్టేస్తాడు. ఒకవేళ రాలేదనుకో రేపు పొద్దుగాలనే మళ్ళీ రేపు పొద్దుగాలనే కొట్టిస్తా. ఈరోజు ఎట్లా చేసి నైట్ పోయి షాపింగ్ చేస్తాం, 10-11 గంటలకు షాపింగ్ చేసి అయిపోతుంది. ఇంకా రేపు పొద్దుగాలనే వచ్చి ఆయన ఇది అంతా రూటవేటర్ కొట్టించి ఆయన అయిపోతుంది. లేకపోతే మళ్ళీ మనం ఆగినాం అనుకో, గిట్లే ఎండ కొట్టింది అనుకో, మళ్ళీ భూమి అంతా మళ్ళీ ఎండిపోయి మళ్ళీ మనకు భూమి దున్నుకానికి రాకపోయినా అనుకో మళ్ళీ ఇది వారబెట్టాల్సి. మొన్న అంటే టమాటా కాబట్టి ఈ పై పాట వేసుకుంటే వారబెట్టినాం. కానీ ఇది ఇప్పుడు టమాటా కాదు మన కథ, వేరే ఇబ్బంది అవుతుంది. అందుకే ఇక దీన్ని అయితే మేమైతే ఇట్లా వేద్దాం అనుకుంటున్నాం. ఓకే, మనమైతే ఇప్పుడైతే వంకాయలు తెంపుదాం. పైన ఇగో గిట్లా మొన్న మందు మంచిగా కొట్టినా కానీ మళ్ళీ సేమ్ పురుగు అటాక్ చేస్తుంది వాస్తవానికి. ఎంత మంచి లాస్ట్ టైం కొట్టినప్పుడు మంచిగా పని చేసింది మందు. ఈసారి ఇక పురుగు వాస్తవానికి పురుగు బాగానే ఉంది. సో వంకాయలు అయితే తెంపుతుంది కదా, వంకాయలు అయితే తెంపేసి కంప్లీట్గా అయితే ఈరోజు అయితే మనమైతే ఇక వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పటిదా కష్టపడితే పైపులు అయితే వీకేసినాం, ఇంకా పైపుల పని అయితే అయిపోయింది. ఇక మనం ఇక వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నా కదా. ఇక మనం వచ్చేసి ఇక ఈరోజు అయితే ఎక్కడికైతే పోదాం అనుకుంటున్నాం వాస్తవానికి, సిద్దిపేట షాపింగ్కి. అక్కడ వెళ్ళి మన రిలేషన్ ఉంటారు అక్కడ, ఆ రిలేషన్ దగ్గరికి వెళ్ళి షాపింగ్ అయితే చేసుకుని వద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? అంతా పురుగే ఉన్నాయి, పురుగు తెంపుతలేను నేనైతే. పురుగు తెంపుతలేను, మంచిగా ఉన్నాయి తెంపుతున్నాను. మంచిగా తెంపుతున్నావు, మంచిగా తెంపు. ఆడోటి బగ్గలేవు, ఉన్నప్పుడు బగ్గు ఉండే. ఇట్లాంటివి వద్దు కదా పెద్ద. ఎట్లాంటి గంత పెద్ద తెంపితే ఎందుకు వద్దు. సో ఇంకా వంకాయ అయితే తెంపుతుంది కదా ఆమె అయితే. ఇక వంకాయలు అయితే ఇక కొన్ని తెంపింది ఇప్పటిదాకా. ఇక ఈ సంచులు ఉన్నాయి, ఈ సంచులు అయితే నేను తీసుకుపోయి అడైతే వేసుకొని పోవాలి. ఇక ఎప్పుడు తెంపినా కానీ వాస్తవానికి 2 పిడి సంచులు 3 పిడి సంచులు 4 పిడి సంచులు అయినాయి. ఈసారి అయితే కష్టమే నాకు తెలిసి, అన్నిగానే మేము అయితే కావు కదా. ఒకటి అవుతుండొచ్చు, అవుతుందా? ఒకటి అవుతుంది, ఒక పిడి సంచి అవుతుండొచ్చు అంతే. ఒకటే పిడి సంచి అవుతుంది, అంతకంటే ఎక్కువ అవుతలేదు వాస్తవానికి.
అంటే కాయలు చిన్న పింద పిందల్లా ఉన్నాయి, కాకపోతే అవి వీటికి మచ్చలా వచ్చింది. అదే అదే మచ్చలా వచ్చినాయి, బాగా వెళ్ళాయి. ఒక సంచి అవుతుండొచ్చు, ఒక సంచి సగమే అవుతాయి కూడా, ఇంకా డౌటే. సంచి సగం అవుతుంది. సగం అవుతుండొచ్చు, సంచి ఫుల్కి హాఫ్కి తక్కువ అవుతుండొచ్చు. గదే గదే అటు నిండు కాకుండా ఇటు సగం కాకుండా అవుతుండొచ్చు అనేసి. పలుసగా ఉన్నాయి వంకాయలు అయితే. ఇక చూడండి ఫ్రెండ్స్ వంకాయలు ఎట్లున్నాయో. కానీ రాజంబోయి నేను కష్టాలెన్నో పెట్టినాను, కన్నీరా పెలాలితో కష్టాలెన్నో పెట్టినాను, నిందాలెన్నో మోసుడాయే రందితోని బతుకుడాయే రాకపాయే రన్నయ్యో. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఏమైనా దెంపుతుంది, వంకాయలు చూపిద్దాం ఒకసారి ఎట్లున్నాయి మనకి. ఏమైంది వస్తున్నావా? మంచిలేవా? మంచిగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి, మంచి మంచిగా తెంపుతున్నా. కాకపోతే కానీ పురుగే ఉంది, మంచిగా తెంపుతున్నా. వాస్తవానికి లాస్ట్ టైం నేను వెళ్తలేవు కదా కాయలు, ఇప్పుడు వెళ్తలేదు ఇక. ఎంత ఎట్లున్నాయి, పురుగు ఉన్నాయి కదా, ఇలాంటివి వద్దు కదా. ఇప్పుడు అయిపోయినా చేనులు చాలా తిరిగి మొత్తం కంప్లీట్ అయినట్టు? కంప్లీట్ అయిపోయినాయి, కంప్లీట్ అయినాయి. వంకాయలు చూడండి ఫ్రెండ్స్, ఇక వంకాయలు ఎట్లున్నాయో. నేను మంచిగా తెంపిన, పురుగు అయితే తెంపలేదు. చూడండి వంకాయలు అయితే చూస్తే తినాలనిపిస్తుంది. కూర వండుకొని కానీ ముద్ద వంకాయ వండుకోవాలి, సూపర్ ఉంటుంది కూర. ముద్ద వంకాయనా? నీకు వస్తుందా? ముద్ద వంకాయ అంటారా? గుత్తొంకాయ అంటారు. గుత్తొంకాయ, గుత్తొంకాయ అంటారు. గుత్తొంకాయే. సో వీడియో చూసే వాళ్ళు గుత్తొంకాయ టేస్టీగా వండే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం గుత్త వంకాయ కూర అయితే, కానీ మేము ఎప్పుడు వండలే. ట్రై చేయాలి ఒకసారి కదా. మామూలుగా కూర వండాం కదా దీన్ని, మామూలుగా కూర వండుకున్నాం కానీ మామూలుగా అయితే కూర వండుకున్నాం కానీ గుత్తు వంకాయ అంటే అట్లా వండలేదు. ఒకసారి ట్రై చేయాలి, రేపు ట్రై చేయాలి దీన్ని. ఈ సాల అయిపోతున్నాడు, ఈ సాల చూసుకోరా అయిపోతుంది. గిద్దే కదా ఇక లాస్ట్ సాల్, ఇక లాస్ట్ సాల్. సర్ది అవుతుంది, సర్ది. వంకాయ చేసింది భాగవతం, వంకాయ చేసిన మాస్క్ పెట్టుకునేది ఉండదు, కాకపోతే మర్చివచ్చు. మరిచిపోయినావు బావా మనసు పడ్డాని ప్రేమ చీకటి వెలుగై రావా, మర్చిపోయినావు బావా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.